సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. 2 నెలల ముందు వరకు కూడా సుమారు అలయన్స్ ప్రకటించక 2 నెలల ముందు కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనేటువంటి వైబే ఆంధ్రాలో ఉంది. ఈవెన్ నేను చెప్పినా నమ్మలే, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి, ఇంక్లూడింగ్ వైసీపీ లీడర్లు. మీ దగ్గరకు వస్తేనేమో జగన్ గెలుస్తాడు అంటారు, బయట చూస్తేనేమో టీడీపీ గెలిచేటట్టుంది, కానీ మిమ్మల్ని చూస్తేనేమో మీరు జగన్ అంటున్నారు. మిమ్మల్ని చూస్తేనే ధైర్యం వస్తుంది తప్ప మేము గ్రౌండ్ లెవెల్లోకి పోతే మాకు ఇది పడుతుంది అని అన్నారు జనాలు. కానీ సడన్గా ఏమైందో తెలియదు, అలయన్స్ ప్రకటించిన తర్వాత సర్రమని యూటర్న్ తీసుకొని మొత్తం సునామీ గాలి సుడిగుండం వచ్చినట్టు వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏంది, వైసీపీ గెలుస్తుందని సర్వేలు చెప్తున్నాయి. సర్వేలను పక్కకు పెడితే వేణుస్వామి ఎప్పుడో చెప్పిండు కదా. సో వేణుస్వామి చెప్పింది ప్రిడిక్షన్లు జరగవచ్చు, జరగకపోవచ్చు. పర్సంటేజ్ చూస్తాం మనం. ఒక డాక్టర్ సర్జరీలలో 100%లో ఆయన ఎంత సర్జరీ పర్సంటేజ్ చూస్తాం. అట్లనే వేణుస్వామి చెప్పిన దాంట్లో 100లో 99 జరిగినాయా లేదా అని చూస్తాం. కానీ అల్టిమేట్గా వేణుస్వామి అనేది జరగబోయే ప్రిడిక్షన్ గురించి మాట్లాడతాడు, జరుగుతున్న దాని గురించి మాట్లాడతాడు. కానీ వేణుస్వామికి ఎవడు ప్యాకేజీలు ఇస్తలేడు, వేణుస్వామికి జగన్మోహన్ రెడ్డి ఏమి ఫుడ్ పెడతలేడు, వేణుస్వామి జగన్మోహన్ రెడ్డి చుట్టం కాదు. ఇంకో దగ్గర చేయి చెప్పే పరిస్థితిలో వేణుస్వామి లేడు. నేను చెప్పదలుచుకున్న పాయింట్. ఇప్పుడు నాకు ఆంధ్రప్రదేశ్ నాకు ఒక పార్టీ నాకు చెప్పింది, నా దగ్గరికి 2 సార్లు జరిగింది నాకు ఇన్సిడెంట్. ఒకసారి ఏమో పంచాంగ శ్రవణం చేయాలి, కానీ మా పార్టీ అధికారంలోకి వస్తుంది, చెప్పాలి అట్లా మీరు పంచాంగ శ్రవణం మా ఆఫీస్కి వచ్చి అని చెప్పారు. మీకు 10 లక్షలు ఇస్తామన్నారు. 10 లక్షలు కాదు, నువ్వు ₹1 కోటి ఇచ్చినా నేను చెప్పాను, నేను అసలు పంచాంగ శ్రవణమే చెప్పు అని చెప్పిన. నాకు అలవాటు లేదు నాకు, ఎందుకంటే ఎదురుగా సీఎం కూర్చుండి ఈసారి నువ్వు సీఎం కావు దిగిపోతావని చెప్తే అడుగుకుంటాడా ఆయన మనసులో ఎంత కోపం వస్తుంది మన మీద. సో అట్లాంటి పని నాకు ఆ పరిస్థితే వద్దు. నాకు నేను చెప్పా ఆ సీఎం ముందర నువ్వు సీఎం కావాయా అని చెప్పి నేను చెప్పను. అందుకని నాకు ఆ సీఎంలు వద్దు, నేను ఆ పంచాంగ శ్రవణాలు వద్దు. అట్లనే ఇక్కడ కూడా అంతే, నేను ₹1 తీసుకోలే ఎవరి దగ్గర. నాకు మొన్న ఆంధ్రప్రదేశ్ నుండి ఒక పార్టీ మీకు డబ్బులు ఇస్తాము, మీరు ప్రిడిక్షన్ చెప్పండి, మాకు పాజిటివ్గా ప్రిడిక్షన్ చెప్పండి. నేను ఫెయిల్ అవుతా ప్రిడిక్షన్లో, నేను ఓడిపోతా. అయినా సరే నేను కావాలంటే నేను ఓడిపోతే ఒక 6 నెలలు దుకాణం బంద్ చేసుకొని కూర్చుంటా, వరల్డ్ టూర్ కొట్టొస్తా, తర్వాత మళ్ళీ వస్తా, మీరే గెలవండి. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను. అది వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ ఎంత ఆఫర్ చేశారు ఎవరైనా చాలా పెద్ద ఫిగర్. అవునా? చాలా పెద్ద ఫిగర్, చాలా పెద్ద ఫిగర్. వాళ్ళు అన్నది ఏంటంటే, మీరు వేణుస్వామి గారు మీరు ఒప్పుకోకపోయినా ఇవాళ మీరు ఒక స్టేట్లో ఒక 3% ఓటు బ్యాంకును కన్వర్ట్ చేసే స్థాయిలో మీరు ఉన్నారు. మీరు చెప్తే అట్లాంటి పరిస్థితిలో ఉన్నారు, మీరు చేయగలగాలి. నథింగ్ డూయింగ్ వద్దు. నేను ఇప్పటికీ మీరు స్టిక్ అనే ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలవబోతుంది అంతే. ఇక మళ్ళీ మా జాతకం మార్చుకుంటే జాతకం ఎట్లయితుంది? నేను కూడా రాజకీయ విశ్లేషకుని అవుతా. సో నేను ఎందుకు మార్చుకుంటా? నేను అదే మార్చుకోండి. కాకపోతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత చెప్తా, చాలా విషయాలు చెప్పేది ఉంది. ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ మళ్ళీ దీన్ని కట్ చేస్తారు. ఏమవుతుందంటే బిట్లు కట్ చేసి సింగిల్గా వాడుకుంటారు. సో ఎలక్షన్లు అయిన తర్వాత జగన్కు సమస్యలు వస్తాయి. ఎలక్షన్లు అయిన తర్వాత వస్తాయి. సో అది మనం ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇంటర్వ్యూ మనం చేసుకుందాం. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కూడా ఓడిపోతారని చాలా పెద్ద. సో ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి ప్రిడిక్షన్ నేను కొన్ని చెప్పదలుచుకున్నా. అంతే, ఓన్లీ మనం వన్ సైడ్ మాట్లాడద్దు. ఓన్లీ లోకేష్ గురించే కాదు, మిగతా విషయాలు. లోకేష్కు ఎడ్జ్ ఉన్నది గెలవడానికి. చంద్రబాబు నాయుడు గారిది టగ్ ఆఫర్, పవన్ కళ్యాణ్ది టగ్ ఆఫర్, బాలయ్య బాబుది టగ్ ఆఫర్ ఈసారి, బాలకృష్ణ గారు కూడా. ఎస్. ఎట్ ది సేమ్ టైం వైసీపీ నుండి రోజా, అమర్నాథ్ వైజాగ్, అంబటి రాంబాబు, ఈ 3 టగ్ ఆఫర్. అంటే ఇప్పటి వరకు నాకు ఉన్నటువంటి నేను కొన్ని అంచనాలు వేసిన, మొత్తం వేయలే నేను, ఇంకా అందరి జాతకాలు చూడాలి కదా. సో ఇప్పటి వరకు అయితే ఇది టగ్ ఆఫర్ ఉంది, ఈ టగ్ ఆఫర్ ఉంది. మిగిలిన వాటిల్లో ఇంకా ఉన్నాయి టగ్ ఆఫర్. కొన్ని వైసీపీ మినిస్టర్లలో కొన్ని ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నేను 3 చెప్పినా, ఇంకా ఉండొచ్చు, ఇంకా 3-4 వెళ్తే ఇంకా